Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. మణిరత్నం కమల్ హాసన్ సింబు తగ్లే ఫిలిం నిన్న బాలీవుడ్గా రిలీజ్ అవగా డే 1 ఫినిష్ అయ్యేసరికి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది ఈ ఫిలిం. సినిమాకి వెళ్ళిన ఫ్యాన్స్ ఇది మణిరత్నం సినిమాలా చూడాలా, కమల్ సినిమాలో చూడాలా లేక సింబు సినిమాలో చూడాలా అర్థం కాలేదు. కెమెరా వర్క్ ఫస్ట్ హాఫ్ వరకు బాగుందని కొంతమంది మెచ్చుకుంటున్నా కూడా ప్లాట్ లెవెల్లో చాలా మందిని డిసప్పాయింట్ చేసింది ఈ ఫిలిం. బట్ అయినా కూడా కోడిగుడ్డు మీద వెంట్రుకలు వెతికే కొంతమంది బ్యాచ్ ఒక కల్టీ సినిమాని చూసినట్టే ఫీల్ అవుతున్నారు. లాస్ట్ టైం రెట్రో సినిమా విషయంలో కూడా ఇది జరిగింది. సినిమాలో ఏం లేకపోయినా లేయర్స్ ని వెతుక్కుంటూ సాటిస్ఫై అయ్యారు. కట్ చేస్తే ఆ మూవీ సూర్య కెరీర్లోనే డిజాస్టర్ అయింది. అండ్ ఇప్పుడు తగ్లే ఫంత్ అయితే వచ్చింది. డే 1 ఈజీగా 60 కోట్ల గ్రాస్ పెడుతుంది అనుకున్న ఈ సినిమా కర్ణాటకలో బ్యాన్ అవడం ఒక మైనస్ అయితే టాక్ కూడా డే 1 బాగా ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పచ్చు. చిన్న డైరెక్టర్లతో కూడా డే 1 రికార్డులు పెట్టాలంటే రజనీకాంత్, పెద్ద డైరెక్టర్లతో కూడా మినిమం నెంబర్ పెట్టలేకపోవడం కమల్ కి మాత్రమే సాధ్యం అంటూ నెంబర్ చూసి ట్రోల్స్ అయితే గట్టిగా వస్తున్నాయి. సినిమాకి టాక్ మంచిగా వచ్చి కర్ణాటక రిలీజ్ కూడా ఉండుంటే మాత్రం 60 కోట్లు ఈజీగా కొట్టుండేది. బట్ ఇప్పుడు అనుకున్న దానిలో సగం నెంబర్ కూడా కనిపించలేదు. బిజినెస్ చూస్తే 100 కోట్ల పైనే ఉంది. ఎంత నెంబర్ టచ్ చేయాలంటే వండర్స్ జరక్క తప్పదు. సో లేట్ చేయకుండా ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుండే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 నైజాంలో 36 లక్షల వరకు షేర్ని మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిజాస్టర్ రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది ఈ ఫిలిం. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే తెలుగు అండ్ తమిళ వర్షన్స్ కి కూడా మంచిగా జరగక ఆఫ్లైన్ లో జనాలు కదలకపోవడంతో చాలా తక్కువ నెంబర్ పెట్టింది ఈ ఫిలిం. ఇక సీరియల్లో 8 లక్షలు, ఆంధ్రలో 60 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ డల్ గా పర్ఫార్మ్ చేయగా డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1 crore ని టచ్ చేసింది. గ్రాస్ 2 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ 12 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 11 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని తెలుగులో హిట్ గా చెప్పచ్చు. ఇక తమిళనాడు విషయానికి వస్తే డే 1 తమిళనాడులో రికార్డ్ నెంబర్ ఏంటో అందరికీ తెలుసు. అందులో సగం తీసుకున్న 18 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. సో మీడియం రేంజ్ హీరోలు అండ్ మినిమం స్టార్డమ్ ఉన్న హీరోలు 15 కోట్ల గ్రాస్ ని డే 1 ఈజీగా పెడుతున్నారు. బట్ కమల్ మాత్రం తమిళనాడులో ఇంత హైప్ ఉన్న సినిమాతో ఇలాంటి కాంబినేషన్ తో కూడా 15 కోట్ల గ్రాస్ పెట్టలేకపోయారు. డే 1 కేవలం 12.3 కోట్ల గ్రాస్ తో మాత్రమే ఓపెన్ అయింది ఈ ఫిలిం. తమిళనాడు బిజినెస్ చూస్తే కొండంత రేంజ్ లో ఉండగా అంత నెంబర్ అందుకోవాలంటే లాంగ్ రన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ టు శంకర్ సినిమాల మార్కెట్ ని ఎలా అయితే తగ్గించిందో కమల్ మార్కెట్ ని కూడా అలానే తగ్గించిందన్నలో డౌటే లేదు. ఇక కేరళలో డే 1 1.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం కర్ణాటకలో రిలీజ్ అయ్యి ఉంటే అక్కడ కూడా ఈజీగా 3 కోట్ల గ్రాస్ అయితే పెట్టుండేది. బట్ రిలీజ్ కాకపోవడంతో ఎఫెక్ట్ అయితే క్లియర్ గా కనిపించింది. ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 2.2 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 17.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 20 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ నార్త్ అమెరికా అండ్ గల్ఫ్ కంట్రీస్ నుంచి అయితే తెచ్చుకుంది. అలా తగ్లెఫ్ మూవీ డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 38 కోట్లు దాటగా వరల్డ్ షేర్ 19 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీకి థియేట్రికల్ గా జరిగిన బిజినెస్ వాల్యూ 105 కోట్ల రేంజ్ లో ఉండడంతో 107 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఫిలిం మరో 87.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పచ్చు. ఈ 3 days వీకెండ్ లో ఒక 27 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 60 కోట్లు అయితే ఉంటుంది. చూడాలి మరి వర్కింగ్ డేస్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో, ఈ 3 days లో ఎంత గ్రోత్ చూపెడుతుందో. అలా 60 కోట్ల గ్రోస్ పెడుతుంది అనుకున్న సినిమా 38 కోట్ల దగ్గర ఆగిపోయింది. చూడాలి మరి లాంగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది తగ్లెఫ్ డే 1 టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.